రెడ్డి గవర్నర్తో భేటీ కావడం చర్చనీయాంశమైంది. ఢిల్లీలో రేపు జరగబోతున్న సమన్వయ కమిటీ సమావేశం కావచ్చు, లేదా వివిధ రకాల పరిణామాలు ఢిల్లీ కేంద్రంగా రాష్ట్ర విభజనపైన జరుగుతున్న ఈ సందర్భంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ భేటీ అయ్యారు. బహుశా మూడును తెలుసుకునే అవకాశం ఉంది. మూడును తెలుసుకునేందుకే ఆయన కలిసి ఉండొచ్చనే మా ప్రతినిధి చెప్తున్నారు. ఢిల్లీలో ఇంకా ఢిల్లీ పరిణామాలకు వస్తే కనుక ఢిల్లీలో జరుగుతున్న జీవోఎం ఇవాళ రాష్ట్ర విభజనపైన మూడవ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి, అదేవిధంగా సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాయకులు వరుసగా భేటీలు అవుతున్న లాబింగ్లు చేస్తున్నారు. స్వరాలు అపస్వరాలు పలుకుతున్నాయి. ఈ అపస్వరాల వెనుక ఏమేమి ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీలు ఎవరికి ఇవ్వబోతున్నది, ఏం చేయబోతున్నది, దీనికి సంబంధించి ఇవాళ 7 PM డిస్కషన్లో పార్టిసిపేట్ చేసేందుకు సామాజిక శాస్త్రవేత్త, రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ గంటా చక్రపాణి, అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు నారాదాసి లక్ష్మణరావు గారు. ముందుగా చక్రపాణి దగ్గరికి సార్. చక్రపాణి గారు, జీవోఎం ఇవాళ మూడో సమావేశం. సుమారుగా 18,000 వరకల్లా వివిధ రకాల మెయిల్లు తమకు వచ్చినట్టు కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇవాళ జరిగిన సమావేశం చూస్తే కనుక సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాయకులు వివిధ రకాల ప్రతిపాదనలు, చర్చలు వస్తున్నాయి. రాయల్ తెలంగాణ కూడా మళ్ళీ ఇప్పుడు కొత్తగా తెరపైకి వస్తున్నది. మీ అంచనా ప్రకారం ఇవాళ ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వము సీమాంధ్ర ప్రాంతానికి ప్యాకేజీ ఇవ్వటమా, లేకుంటే కనుక ఇంకా కొంత ఆగి ఇంకో ప్రతిపాదన వచ్చినట్టుగా రెండో ప్రతిపాదన అటువైపు కనుక ఏమన్నా వెళ్ళే అవకాశం అనుకోవచ్చు? మనం కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసీ సమావేశం తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, అట్లాగే మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయం తర్వాత చేపడుతున్నటువంటి చర్యలు, దాని తర్వాత గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని వేసిన తర్వాత నిజానికి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఏ అంశానికి లేని ప్రాధాన్యతని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఇస్తున్నటువంటి పద్ధతి, పరిణామాలను గమనిస్తే తెలంగాణను ఖచ్చితంగా ఇవ్వడానికి సన్నద్ధమైనట్టుగా కనబడుతూ ఉంది. రెండవది, తెలంగాణకు ఇవ్వడమే కాకుండా తెలంగాణని గతంలో వాళ్ళు సిడబ్ల్యూసీలో తీసుకున్నటువంటి రెజల్యూషన్కి అనుగుణంగానే తెలంగాణ ఏర్పాటు జరగడానికి కూడా ఆస్కారం ఉన్నది. సిడబ్ల్యూసీ రెజల్యూషన్లో ఒక 4-5 పాయింట్స్ని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినారు. ఆ 4-5 పాయింట్లలో 10 జిల్లాలతో రాజధానితో కూడిన తెలంగాణ అనేటువంటిది దాని నుంచి డీవియేట్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఇవాళ జీవోఎం చేస్తున్నటువంటి కసరత్తు కూడా ఆ 10 జిల్లాలకు సంబంధించినటువంటి కోణంలోంచి ఉంది తప్ప ఎక్కడ వాళ్ళు పరిధి దాటినట్టుగా లేదు. రెండవది, హైదరాబాద్లో ఉన్నటువంటిది, అంటే హైదరాబాద్ను ఒక ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాల పాటు చేయాలనేటువంటి ప్రతిపాదనని కూడా వాళ్ళు అదేవిధంగా పరిశీలిస్తున్నారు. మన గతంలో చూసినాం, పోలీసు అధికారుల ఆధ్వర్యంలో వచ్చినటువంటి కమిటీ కానీ, లేదా ఓవరాల్గా వాళ్ళ కనబడుతున్నటువంటి వాతావరణం కానీ, జీవోఎం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు తాము ప్రకటించినటువంటి లేదా తమ పార్టీ నిర్దేశించినటువంటి బాటలోనే నడుస్తున్నారు తప్ప దాన్ని డీవియేట్ అయిపోతున్నట్టుగా మనకి ఇక్కడ కనిపించట్లేదు. ఇది మనం వాళ్ళ మూమెంట్స్ని గమనించాల్సిన అవసరం లేదు. కేంద్ర మంత్రులకు సంబంధించినటువంటి మూమెంట్స్ని పరిశీలిస్తే వాళ్ళు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, ఇవాళ ఎంత ఆందోళన చెందుతున్నారు, ఎంత మాటలు మారుస్తున్నారు, ఏ రకమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు, మానసిక స్థితిలో వాళ్ళు ఉన్నారు అనేది మనం గమనిస్తే కేంద్ర ప్రభుత్వం ఏ దిశలో అడుగులు వేస్తున్నది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు ఇవాళ పత్రికా సమావేశాల్లో కానీ లేదా బయట కానీ ఎవరిని పడితే వాళ్ళను తిట్టేటువంటి మానసిక దిగజారుడుతనానికి జారిపోయినారు. కేంద్ర మంత్రులు తీవ్రమైన ఆవేదన కావచ్చు కదా లగడపాటి మాటలో చెప్పాలంటే. అంటే సరే, ఏదైనా ఉండొచ్చు. ఆయనకి ఏ ఆవేదన ఉన్నా కూడా ఆయన తెలుగు ప్రజలకి ఏదో జాతిపిత కాదు, జాతిపితకు మనమడు కూడా కాదు. తెలుగు ప్రజలకి ఆయన ఎవడండి వారసుడు? ఆయన ఏమన్నా, లేకపోతే ఆయన ఏమన్నా అంటే ఆయన స్వాతంత్ర సంగ్రామంలో ఉండి ఏదో పింగళ వెంకయ్య లాంటి వాళ్ళలో, లేకపోతే ఇంకోలో రంగడూరి ప్రకాశం పంతులో అట్లా ఆయన ఆత్మ కాదు కదా. ఈయననే తెలుగు ప్రజ కాదు. ఈయననే అమెరికాలో ఉండి మొన్న 2004లో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసుకొని ఏదో సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసిన ఒక దళారీ. ఇటువంటి దళారీ తెలుగు ప్రజల కోసం ఆలోచిస్తున్నాడంటే నమ్మేటువంటి అవకాశం లేదు. ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామం అనేది తెలంగాణకు అనుకూలమైనటువంటి ఒక ప్రక్రియ మొదలైంది. అయితే ఇక్కడ ఒక సమస్య ఏమొచ్చిందని అంటే, నిజానికి తెలంగాణ ప్రజానీకం, ముఖ్యంగా తెలంగాణ రాజకీయ పక్షాలు, తెలంగాణ పౌర సమాజం కూడా ఈ ప్రక్రియని దూరంగా ఉండి గమనిస్తున్నది తప్ప దానిలో జోక్యం చేసుకోవట్లేదు, వాదోపవాదాలకు దిగట్లేదు. చాలా అన్యాయమైనటువంటి రీతిలో కొన్ని ప్రతిపాదనలు ఉన్నప్పటికీ కూడా సరే కేంద్ర ప్రభుత్వానికి సహకరించి బిల్లును బయటపడేసుకోవాలనేటువంటి ధోరణిలో కనబడుతూ ఉంది. ఇవాళ ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ అంతా ఏం జరిగింది? 2 నెలలు సత్తాయించి చివరికి వాళ్ళు అడగకపోయినా వాళ్ళే కేంద్ర మంత్రులందరూ కలిసి ఒక నివేదిక ఇచ్చుకున్నారు. ఎక్కడైనా ఐక్యత ఉందా ఇవాళ సమైక్యాంధ్రోద్యమంలో? కేంద్ర మంత్రులు ఒక నివేదిక ఇచ్చి 50 కోరికలు కోరినారు. రాయలసీమ ప్రజలు, రాయలసీమ ప్రతినిధులు ఒక రకంగా మాట్లాడుతున్నారు.
అక్కడ ఉన్నటువంటి సమైక్యాంధ్రలో ఉన్నటువంటి కోస్తాంధ్రలో ఉన్నటువంటి ఎంపీలు మంత్రులు ఇంకొక రకంగా, కొంతమంది ఎంపీలు కొంతమంది మంత్రులు ఒక రకంగా మాట్లాడుతున్నారు. సమైక్యతలో ఐక్యత అనేది పూర్తిగా లోపించింది. అయినా సరే మనం మంత్రులను అభినందించాల్సినటువంటి విషయం విషయం ఏమిటంటే ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలలో కనీసం ఒక నివేదికను రూపొందించి వాళ్ళు ఇవ్వగలిగినారు. ఆ ప్రాంతానికి ఏమి వాయిస్ లేకుండా పూర్తిగా కేంద్రానికి వదిలేయకుండా మాకు ఇవి కావాలి. ఇవాళ జరిగినటువంటి సమావేశంలో ప్రధానంగా విద్యారంగానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు మానవ వనరుల మంత్రిత్వ శాఖ నుంచి వచ్చినాయి. ఇంత భీష్మించుకొని అందరికంటే ముందుగా రాజీనామా చేసి నేను పుట్టుకతోటే సమైక్యవాదిని అని చెప్పినటువంటి కేంద్ర మంత్రి పల్లవరాజు గారు ఇవాళ పూర్తి స్థాయిలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఆయన కంప్లీట్గా ఇవాళ హెచ్ఆర్డి వీటికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఉండడమే కాకుండా క్యాబినెట్కి వాళ్ళకి 3 కేంద్ర విశ్వవిద్యాలయాలు కావాలని, ఒక ఐఐఎం కావాలని, ఐఐటి కావాలని అడిగినాడు. ఆయన పరిధిలో ఉన్నది ప్రతిపాదించిన, అడగడం కూడా కాదు. మంత్రులకు అధికారం ఉంది. అట్లే రైల్వే మంత్రి ఉన్నాడు. రైల్వే మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా అడగవచ్చు, ఇంకేమైనా అడగవచ్చు. మాకు ఇంకొక రైల్వే జోనే మేము గుంతకాల నుంచో లేకపోతే ఇంకెక్కడ పెట్టుకుంటామని కూడా అడగవచ్చు. అంటే ప్రతి 10 మంది మంత్రులను మీకు ఇచ్చినప్పుడు ఈ 10 మంది మంత్రులను నిరుపయోగంగా లేదా ఎందుకు పనికిరాని వాళ్ళుగా వదిలేయడం అనేది చాలా ఆశ్చర్యకరమైన ఆందోళన కలిగించేటువంటి అంశం. ఈ 10 మంది మంత్రులు వాళ్ళ శాఖలకు సంబంధించే కాకుండా మొత్తంగా ఇవాళ జీఓఎంలో ఒక అభిప్రాయాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. సీమాంధ్రకు అన్యాయం జరగకుండా సీమాంధ్ర ప్రజలకి కావాల్సినటువంటి అన్ని డిమాండ్లను నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉన్నది. నీటి సమస్యకు సంబంధించి వాళ్ళ అభ్యంతరాలు ఏమిటో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవి ఏమీ చెప్పడం చేతగాని వాళ్ళే, ఇట్లా చెప్పడానికి ఏమీ లేని వాళ్ళే ఇవాళ మేము జీఓఎంకి ఏం చెప్పము, మేము అఖిలపక్షానికి వెళ్ళము, మేము ఏది ప్రతిపాదించము అని చెప్తున్నారు. కానీ మనం ఇవాళ ఎవరైతే పార్టిసిపేట్ అవుతున్నారో ఖచ్చితంగా వాళ్ళని అభినందించాలి. వాళ్ళకి సీమాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి మద్దతు ఇవ్వాలి. మీకు ఏ కోరికలు ఉన్నా సరే, ఎప్పుడైనా సరే వివాదం బాగా ముదిరిన తర్వాతనే బార్గెనింగ్ అనే కెపాసిటీ పెరుగుతుంది. ఇవాళ సీమాంధ్ర ప్రజలకు ఆ బార్గెనింగ్ కెపాసిటీ పెరిగి ఉన్నది. దాన్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకొని మీరు 70 కోట్లు కాదు, 70,000 కోట్లు కాదు, 140 కోట్లు అడగండి రాజధాని నిర్మాణానికి. ఇంకా మీకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నింటినీ తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. ఇవి చేయడం వల్ల పరిష్కారం లభిస్తుంది. కాంగ్రెస్ నాయకులు గౌతమ్ గారు మనతో జాయిన్ అయ్యారు. గౌతమ్ గారు, ఇవాళ సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వంతో చేస్తున్న చర్చలు, సంప్రదింపులు, వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్గా గడిచిన 2-3 నెలలుగా ముందుకే వెళ్తున్న తప్ప వెనక్కి వెళ్ళట్లేదు. ప్రజల తరఫున ఏం కావాలో అడగండి అంటే అడగకుండా ఆందోళన చేశారు. ఇవాళ పెట్టిన ప్రతిపాదనలు ఇవి నిజంగానే నిర్దిష్టంగా సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను ఈ రోజన్నా రిఫ్లెక్ట్ చేస్తున్నాయని మీరు అనుకుంటున్నారా? ఒకటి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ తెలంగాణ ఏర్పాటు అంశం రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పటి దగ్గర నుంచి ఇప్పటి వరకు కొంచెం 3 అంశాలను మనం ప్రస్తారంగా చూడాలి. ఒకటి, మొదటి విడత హోంమంత్రి షిండే మీటింగ్ జరిపినప్పుడు పార్టీల అభిప్రాయం చెప్పాలి అని కోరినప్పుడు దేశంలో ఉండేటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ, జాతీయ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ, లేదా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ కూడా ఎక్కడ ఒక వాక్యం కూడా సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలు ఇవి, వాళ్ళ సమస్యలు ఇవి, వీటిని అడ్రస్ చేసి మీరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి ఇస్తే మేము అనుకూలమైన మాటను ఎక్కడా ప్రస్తావించలేదని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. రెండోది, వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా వాళ్ళు పార్టీ కొత్తగా పెట్టి వాళ్ళు ఇచ్చిన మొదటి లేఖలో కూడా ఎక్కడా కూడా విభజన తండ్రిలాగా చేయమన్న ఒక వాక్యం వాడి సమైక్యం అని చెప్తున్నారు. వాళ్ళు విభజనకి వాళ్ళ తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తున్నామన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం మీరే నిర్ణయించమన్నారు. అన్ని ప్రాంతాలని పరిగణలోకి తీసుకుని తండ్రిలాగా విభజన చేయమన్నారు. దాని సారాంశం ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అన్వయించుకుంటున్నారు. కానీ వాళ్ళు లెటర్లో కూడా ఎక్కడ సీమాంధ్ర ప్రాంత ప్రజల సమస్యలు ఇవి అని ఎక్కడ ప్రస్తావించాలి. అది ఒక అంశం. రెండో దఫాలో మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో సమన్యాయం చేయమని దీక్ష చేశారు. ఆయన తెలుగు ఆత్మగౌరవ యాత్ర అని చెప్పి గుంటూరు, ఒంగోలులో యాత్రలు చేశారు. అక్కడెక్కడా కూడా మీ సమస్యలు ఏంటో చెప్తే దాని మీద నేను పోరాడతానని చెప్పలా. అప్పుడు పబ్లిక్ ఎమోషన్ మీద రాజకీయం చేయటం కోసం మాత్రమే చేసినట్టుగా ఉంది తప్ప ఒక సమస్యల ప్రాతిపదిక మీద నేను కొట్లాడతానని వెళ్ళి ఉంటే బహుశా ఈవేళ ఆయన సమస్యల గురించి మాట్లాడేవాడుగా ఉండేవాడు. అలా రెండో దశలోనూ మనకు విజయమ్మ గారు కూడా గుంటూరులో సమన్యాయం దీక్ష చేశారు. తర్వాత అప్పుడు కూడా సమన్యాయం ఏంటని చెప్పలా. ఇప్పుడు సమైక్యం అని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. సమైక్యం అనేది కూడా నా అర్థంలో ఖచ్చితంగా విభజనవాదమే.
సీమాంధ్ర ప్రాంతంలో సమైక్యం అనేటువంటి రాజకీయ భావన లేదా ప్రజల సెంటిమెంట్గా కూడా మారిపోయింది కనుక అనేక కారణాల రీత్యా అక్కడ సమైక్యం అనేది దాన్ని కూడా విభజనగా తీసుకున్నారు. విభజించినప్పుడు ఖచ్చితంగా సమైక్యం అనే పేరు చెప్తున్నారు, ఆచరణలో విభజన కోరుకుంటున్నారు. విభజిస్తే కూడా తమకు ఏం కావాలో చెప్పట్లేదు. ఇప్పటికీ కూడా థర్డ్ ఫేజ్లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా రాజకీయ పార్టీకి లేఖ రాసింది, కాంగ్రెస్ పార్టీ రాయలా. కేంద్ర ప్రభుత్వమే లేఖ రాసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న స్టాండ్ ఏంటి? రైట్. తెలంగాణకు అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు. పోనీ నువ్వే సమన్యాయం దీక్ష చేసావు, నువ్వే అఖిల కాంగ్రెస్ పార్టీ విషయానికి మొదట సిడబ్ల్యూసి నిర్ణయాన్ని ప్రకటన మీరు కనుక చూస్తే, నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ విషయం చెప్పాలని నేను చెప్తున్నా. సిడబ్ల్యూసి ప్రకటన క్లారిటీ ఎవరికి, కన్ఫ్యూజన్ ఎవరికి? మనతో డిబేట్లో పాల్గొనేందుకు తెలుగుదేశం నాయకులు అరవింద్ కుమార్ గౌడ్ గారు వచ్చారు. అరవింద్ గారు, ఇందాక గౌతమ్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, సీమాంధ్ర పార్టీలకు స్వయంగా కేంద్ర ప్రభుత్వం తరఫున లేఖలు, జీవం ప్రభుత్వం సంబంధించిన దానిపైన లేఖలు రాస్తే సమస్యలు పరిష్కరించమని చెప్తున్నారు తప్ప ఆ సమస్యలు ఏమిటో చెప్పట్లేదు. బహుశా ప్రజలలో కూడా ఫలానా సమస్యని ప్రజల నుంచి కూడా తీసుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేయలేదు. దీనికి మీరేమంటారు? అంటే జనరల్గా వాళ్ళు చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. చంద్రబాబు నాయుడు కాదు, వాళ్ళ ముఖ్యమంత్రి సమస్యల లిస్టు పంపించాడు, వాళ్ళ కేంద్ర మంత్రులే సమస్యల లిస్టు పంపించారు. అంటే నీ పార్టీలో నీ ముఖ్యమంత్రి నీ అధికారంలో ఉన్నటువంటి అక్కడనే సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీరు ఇతర పార్టీలను రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే సమస్యలు అనేటివి చాలా వరకు వాళ్ళ పార్టీ నాయకుడు చెప్తుండగా ఇన్ని సమస్యలు ఉన్నాయి, దాని మీద ఏమైనా అడ్రస్ చేశారా? ముఖ్యమంత్రి ఒక లెటర్ పంపించాడు కదా, ప్రధానమంత్రి పంపించాడు, వాళ్ళకు అందరికి పంపించాడు. పోనీ కేంద్ర మంత్రులు పోయి ఈ సమస్యలు ఉన్నాయి చర్చించండి అని వాళ్ళతో చర్చించారా? పోనీ వాళ్ళు డిసిషన్ అంటే ఒక జడ్జిమెంట్ తీసుకున్న తర్వాత వాదించి కేవలం జిఎంఏలో 1 అవర్ 1 గంట 2 గంటలు దాంట్లో వాళ్ళ సమస్యలు చెప్పేసేయాలి. అంటే వాళ్ళు కేవలం ఇతర రాజకీయ పార్టీలను అంచడానికి, ఇతర రాజకీయ పార్టీలను అటు వైపు నుంచి తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో స్పష్టంగా తెలుసు. చంద్రబాబు నాయుడు యాత్ర చేస్తున్న సందర్భంలో సీమాంధ్ర ప్రజల సమస్యలు పరిష్కరించండి అని అన్నారు. సీమాంధ్ర వాళ్ళు చేస్తున్నది సమైక్యవాదం, దాన్ని ఎట్లా పరిష్కరించాలి? అంటే నేను కూడా ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని కూడా సీమాంధ్ర ప్రజల సమస్యలను పరిష్కరించండి అంటే నాకు తెలంగాణ కావాలన్నట్టు లెక్క. వాళ్ళ సమస్య పోతే నాకు తెలంగాణ వస్తుంది, నాకు తెలంగాణ కావాలి, ఏం చేస్తారు అనేది నాకు అనవసరం. నేను ఇచ్చిన విభజన లెక్క, నాకు తెలంగాణ ఇచ్చేసే వాళ్ళ సమస్య సూత్రం బాబు కూడా అప్లై అవుతుంది. అంటే డెఫినెట్ కదండి. విభజనకి ఇచ్చినటువంటి లెటర్ ఏంటి, ఏమిచ్చాడు? ఎక్కడ నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్లో కూడా మేము విభజన కట్టుబడి ఉన్నాం, అక్కడ వాళ్ళ సమస్యలు అడ్రస్ చేయండి, మీరు రాజకీయం చేయొద్దు, మీరు ఇక్కడ మీ సీమాంధ్ర నాయకులు ఒక రాజకీయం చేస్తారు, అక్కడ 2 లెటర్లు పంపిస్తారు, మీరే రాజకీయం చేసుకుంటే ఇతర పార్టీల గురించి ఎలా మాట్లాడగలుగుతారు? మీకు ఏ నైతిక హక్కు ఉంది, మీకు అసలు బాధ్యత ఉందా, ఈ రాష్ట్ర ప్రజల మీద అవగాహన ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి ప్రజలకు. ఇప్పుడు నేను ఒక తెలంగాణ వాదిగా, తెలంగాణ బిడ్డగా నేనేం చెప్తా, అరే వచ్చింది ఏదో వచ్చింది, తెలంగాణ నాకు వచ్చేసింది కదా, ఆయనకి ఏమి ఇస్తావో ఇచ్చుకో, ఇన్నేళ్ళు కొట్లాడారు, 1000 మంది చచ్చిపోయినరు, తెలంగాణ నాకు కావాలి, వాళ్ళకి ఇచ్చేదో సమస్య అడ్రస్ చేస్తే కదా. మనం ఇద్దరు అన్నదమ్ములు విడగొట్టినప్పుడు ఏం చేస్తాం? మనం ఇద్దరు కూర్చుని పెట్టుకొని ఇద్దరు పంపకం ఏదో చేసేసి ప్రశాంతంగా చేసే ప్రయత్నం చేయాలి. అది కేంద్రం చేయలేదు కాబట్టి సమస్యలు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? మన దగ్గర తెలంగాణ ప్రాంతంలో చాలా మటుకు చూస్తాం మనం, కొంతమంది పెద్ద మనుషులు వస్తారు, అందరూ నేను కొన్ని సంఘాలలో పెద్ద మనుషులు వస్తారు, అన్నదమ్ములు కొట్లాడుంటే వాడు రాత్రికి ఏం చేస్తాడు, వీనికి వైపు చెప్తే వాడితో లాభమా నాకు, వాడి వైపు చెప్తే నాతో లాభమా అని ఆ పెద్ద మనిషి మైండ్లలో ఉన్నప్పుడు సమస్య పెంచుతారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అది అంటే ఇక్కడ నాకు తెలంగాణకు కొన్ని రోజులు ఇస్తే, తెలంగాణ ఇస్తే నాకు ప్రయోజనమా, లేకపోతే సీమాంధ్ర ఇస్తే ప్రయోజనమా అనే దాంట్లో మా 1000 మంది బిడ్డలను ప్రాణాలు కోల్పోయినట్టు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కూడా ముందు ఇట్లే మాట్లాడి సెంటిమెంట్ను గౌరవిస్తాను చెప్పిన జగన్మోహన్ రెడ్డి తర్వాత స్టాండ్ మార్చుకొని సమైక్య. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇదే విషయంలో ఒక పార్టీ, ఒక విధానం, ఒక వైఖరి ఇలాంటి ఉండాలనేది ఒక డెఫినెట్గా మీరు అనే దాంట్లో నేను ఏకీభవిస్తాను. ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి మూడు మాటలు మార్చినటువంటి వ్యక్తి, వారి గురించి నేనేం చర్చించాలో వాళ్ళని అడగాలి. ఇప్పుడు మేము స్టాండ్ క్లియర్, నిన్న స్టాండ్ క్లియర్ కాదు, అది అనవసరము రాజకీయ స్వార్థ రాజకీయాలు స్పష్టంగా చెప్పినటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలో కొత్తగా పార్టీ పెట్టి స్వార్థ రాజకీయాలు ఎట్లుంటాయో చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, తెలంగాణకు అడ్డం కాదని చెప్పిండు. సెకండ్ జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు, అక్కడ పోయి వాళ్ళ అమ్మకి అందరు పోయినప్పుడు సమన్యాయం అన్నారు. మాడికెళ్ళి ఢిల్లీకి వెళ్ళి కన్ఫర్మేషన్ రాగానే బెయిల్ వస్తుందన్న కన్ఫర్మేషన్ రాగానే ఇక్కడికి వచ్చి సీమాంధ్ర ప్రాంతంలో వచ్చి సమైక్యవాదం. ఇది కరెక్ట్ స్టాండా? ఎక్కడ కరెక్ట్ స్టాండ్ అయింది? అది మేమేమన్నాం, విభజనకు లెటర్ ఇచ్చినాం, కట్టుబడి ఉన్నాం. ఇది కరెక్ట్ స్టాండా? అది కరెక్ట్ స్టాండా?
కానీ కేశవులు ఒక మాట అన్నాడు, పార్టీలో అంతర్గతంగా సమైక్యవాదం మీద చర్చ బలంగా ఉంది అనేది. ఇప్పుడు ఒక మాట కేశవ్ ఒక మాట అన్నాడు, దయాకర్ ఒక మాట అన్నాడు కాదు, పార్టీ ఏం మాట్లాడింది, పార్టీ నాయకుడు ఏం మాట్లాడిండు. చక్రపాణి గారు మీకు నిజంగానే ఒక ప్రొఫెసర్గా మీరు చాలా నేను ఇన్ని రోజుల కాలం డిస్కషన్లో తెలుగుదేశం పార్టీకి ఉన్న దీన్ని ఎట్లా నిర్వచించాలో తెలుస్తుంది. ఒక ప్రొఫెసర్గా మీరు ఒక నిర్వచనం చెప్పండి. ప్రొఫెసర్ కూడా అక్కర్లేదండి. నేను దాదాపు ఈ 30 సంవత్సరాల నుంచి పార్టీని తెలుగుదేశం పార్టీని, లక్ష్మణరావు గారు కూడా తెలుసు, తెలుగుదేశం పార్టీని కూలంకషంగా గమనిస్తూ వస్తున్నటువంటి వ్యక్తి. మొదటి నుంచి పార్టీ పుట్టినప్పటి నుంచి దాని ఎజెండా, దాని విధానం, దాని సిద్ధాంతం. ఇవాళ చంద్రబాబు నాయుడు అటు సమైక్యంగా కాకుండా ఇటు ప్రత్యేకంగా కాకుండా ఒక అయోమయవాదంలో పడిపోయినాడు అనేది అర్థమవుతా ఉంది. ఆ అయోమయవాదం అనేటిది ఒక సర్రియలిస్టిక్గా కనబడతా ఉంది. అది వాస్తవికత కాదు, అది వాస్తవికతగా కనబడుతుంది. మన సోదరుడు చూస్తేనేమో తెలంగాణ వాదిలాగా కనబడుతున్నాడు చంద్రబాబు నాయుడు, కేశవ్కేమో సమైక్యవాదిలాగా కనబడుతూ ఉన్నాడు. కేశవ్ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక శాసనసభ్యుడిగా ఉండి సుప్రీంకోర్టులో విభజనకు వ్యతిరేకమైనటువంటి పిటిషన్ వేస్తాడు. వేయడమే కాకుండా మానవ బాంబునైతానని ఇప్పటికీ 6 డజన్ సార్లు చెప్తాడు. అసలు విభజన జరగదని ఇవాళ పొద్దున కూడా ఒక ఛానల్లో కూర్చొని మాజీ హోంమంత్రి కోడెల శివప్రసాద్ గారు, ఆయన పొలిట్ బ్యూరో మెంబర్, ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ కావాలన్నప్పుడు ఆయనను మెడలు బట్టి బయటికి పంపించినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ వాళ్ళ కనీసం నోర్లు మోయించలేకపోతా ఉన్నాడు. ఒకటి మనం అనక్కర్లే ఆ మాట. ఇవాళ పత్రికలో ఫస్ట్ పేజ్లో ఉంది, మా పార్టీలో కేశవ్ అనేవాడు చీడపురుగు, మా పార్టీలో కోడెల శివప్రసాద్ ఒక చీడపురుగు అని మీ తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కన్వీనరే చెప్తున్నాడు. వీళ్ళందరూ కలిసి అంటే చంద్రబాబు నాయుడు గారి నిష్క్రియాప్రియత్వం అనేది ఆయనని ముంచేటట్టుగా తయారు చేస్తున్నారు. నేను ఏమీ తప్పుపట్టట్లే, వారి ఆకాంక్షని వారు చెప్పినటువంటి దాన్ని నేను విభేదించట్లే. కానీ ఒక పార్టీ నడవాల్సినటువంటి పద్ధతి అదేనా? రైట్. మీరు అంటున్నారు మేము లేక వెనక్కి తీసుకోలేదని అంటున్నారు. నిజంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీ, ఒక్క నిమిషం టైం ఇవ్వండి, ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీ మీరు ఆంటోనీ కమిటీ చేసినప్పుడు వేయాల్సింది ఆంటోనీ కమిటీ కాదు, అధికారిక కమిటీ వేయండి అని అన్నారు. ఇవాళ అధికారిక కమిటీ ఒకటి వేసినారు. ఈ అధికారిక కమిటీ వేసినప్పుడు మీరు వాళ్ళు ఏమన్నారు, అయ్యా మీరు ఈ 7, 9 అంశాల మీద మీ పార్టీ అభిప్రాయం ఏమిటి, మీరు ఇచ్చే సలహా ఏమిటి, మేము ఒక నిర్ణయం తీసుకుంటున్నాము, ఆ నిర్ణయాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి. నిజానికి ఎజెండాని, సమస్యల్ని సెట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఆ సమస్యలను ఎట్లా పరిష్కరించాలో మీ సలహాలు ఇవ్వండి అంటే కూడా మీరు ఇవ్వలేనటువంటి వాళ్ళు సమన్వయం ఎట్లా చేస్తారు? మొదటిది. రెండవది, ఆ ఎజెండా పెట్టినారు, 5వ తారీఖు వరకు మీకు గడువు ఇచ్చినారు. మీరు అసలు మేము లెటరే రాయమని చెప్పినారు. అసలు పోస్టు చేరాల్సింది ఒక చోటికి అయితే ఇంకో అడ్రస్కో లెటర్ రాసినారు. ప్రధానమంత్రికి రాస్తాం మేము. ఇంత చిన్న చూపు కదా రాష్ట్ర సమస్యల పట్ల. ఆ చిన్న చూపుతోటే కదా మీరు వేరే చోటికి తప్పు అడ్రస్ రాసినారు. అది అయిపోయింది. ఇంకో మాట కూడా అన్నారు, సార్ మీరు రాస్తే రాయనరు, రాయలేకపోతే రాయలేదు, మీరు రండి ప్రత్యక్షంగా వచ్చి మీ పార్టీ తరఫున ఈ అంశాల మీద సీమాంధ్రకు నీళ్ళు ఎట్లా ఇవ్వాలో చెప్పండి, రాజధాని ఎక్కడ కట్టాలో చెప్పండి, ట్యాక్సెస్ ఎంత పెంచాలో చెప్పండి. ఇవన్నీ చాలా శాస్త్రీయ ప్రాతిపదికన మీకు ఒక ఎజెండా పంపిస్తే మీరు దాన్ని నిర్లక్ష్యం చేస్తారు, దానికి రెస్పాండ్ గారు, మేము రానే రంపో అంటారు. మరి అట్లాంటప్పుడు గమ్మున కూర్చోకుండా మీకు ఎందుకండి సమస్యల గురించి ప్రస్తావన? మీరు సమస్యలు ప్రస్తావించరు. నాకు నువ్వు డాక్టర్ దగ్గరికి పోయి నీకు ఏమవుతుందా బాబు అని అంటే ఏం చెప్పకుండా ఏడిస్తే ఎవరికి తెలుస్తుంది? నారదాస్ గారు, ఇందాక అరవింద్ గారు మాట్లాడింది, కాంగ్రెస్ నాయకులు గౌతమ్ గారు మాట్లాడింది, రెండు చూస్తే కనుక పార్టీలు అంటే వాటి ఇచ్చిన లేఖల్లోనే అంటే వాటి లేఖల స్వభావంలోనే క్లారిటీ లేదు, క్లారిటీ లేనందుకు ఇంత కన్ఫ్యూజన్ వస్తుంది అంటున్నారు. నిజంగానే అంటే ఈ పార్టీలకు ఉన్నది కావాలని వచ్చిన కన్ఫ్యూజనా, లేకపోతే కనుక చాలామంది చేస్తున్న విమర్శ, ఆరోపణ ఓట్ల కోసం చేస్తున్నారు? ఎట్లా చూస్తారు? చంద్రబాబు నాయుడుకు అంతర్గతంగా క్లారిటీ ఉన్నది, బహిర్గతంగా మాత్రం ఆయన అయోమయంలో తర్వాత గందరగోళంలో ఉన్నట్టుగా ఆయన చేష్టలు కనబడుతున్నాయి. ఆయనకు విభజన తప్పదు అనేటువంటిది స్పష్టంగా తెలుసు ఆయనకు. అయితే ఇప్పుడు జీవోఎంకు ఆయన జీవోఎంకు స్పందించలేదు, కానీ రాష్ట్రపతికి ప్రధానమంత్రికి లేఖ రాసిండు. అంటే మేము విభజనను వ్యతిరేకిస్తున్నాము అనేటువంటి భావన సీమాంధ్ర కల్పించదలుచుకున్నాడు. ఒకవేళ మేము ఈ లేఖను పంపించినా కూడా ఒకవేళ అఖిలపక్ష సమావేశానికి పిలిస్తే పోయి మళ్ళీ అక్కడ ఏదో అడ్డదిడ్డం అడ్డగోలు వాదనలు చేయొచ్చు అనేటువంటి భావన ఇటు తెలంగాణ ప్రజలకు కల్పించదలుచుకున్నాడు. దీంతో ఆయన మొత్తం ఆయన బూటకత్వంలో పడిపోయాడు. ఆయన ఏదైనా కూడా బూటకత్వంలో ఉన్నాడు ఆయన ఇప్పుడు.
ఆ బూటకత్వం అనేది ఆయనకు ఆంధ్ర ప్రాంతంలో ఇటు తెలంగాణ ఊరికే ప్రాంతంలో లేఖ రాస్తున్నాడు ఆయన, ప్రధానమంత్రికో లేఖ రాసిన తర్వాత తెలుగు జాతి మీద చిచ్చు అని చెప్తున్నాడు, దాని అన్యాయం అని చెప్తున్నాడు, ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బూటకం ఎట్లయితుంది? అంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఆయన ఆలోచన లోపల బూటకత్వం ఉన్నది. సీమాంధ్ర పక్షాన ఆయన స్పష్టంగా ఉన్నాడు, అంతర్గతంగా ఆయన స్పష్టంగా ఉండే ప్రధానమంత్రికి లేఖ రాసిండు. అందుకే పయ్యవుల కేశవ్ గారు ఏమన్నారు, సమైక్యాంధ్ర ఆలోచనకు మా ముఖ్యమంత్రి రాసిన చంద్రబాబు నాయుడు రాసినటువంటి లేఖ ముందడుగు అన్నాడు. దాన్ని వీళ్ళేమో తెలుగుదేశం వాళ్ళు, తెలంగాణలో ఉన్న వాళ్ళు దాని గురించి ఏం పట్టించుకోవట్లేరు. అందుకొరకే చంద్రబాబు నాయుడు ఇంతకుముందు చక్రపాణి గారు చెప్పినట్టుగా అయోమయంలో ఉన్నారు, గందరగోళంలో ఉన్నాడు. తర్వాత సమస్యలేందో ప్రస్తావించకుండా సీమాంధ్రులకు ఏం కావాలో అనేటువంటి అది జీవంకు చెప్పకుండా అసలు సీమాంధ్ర ప్రజలకు ఒక నష్టం చేసేటువంటి పద్ధతిలో ఆయన పోతున్నాడు. జనరల్గా మనము ఈ నేపథ్యం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సత్తాలో ఉంది. ఆ పార్టీ ఏం చేస్తూ ఉందంటే, సరే నారదాస్ గారు మాట్లాడిన అయోమయ స్థితులు అంటే రాజకీయ పార్టీలో కపటం అన్నా లేకపోతే అయోమయ స్థితులన్నా, డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో స్ట్రాంగ్ ఉంది కాబట్టి రేపు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తగ్గితే కానీ మనం టీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్ళదు కాబట్టి వాళ్ళు మాట్లాడడంలో తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడాల్సిన బాధ్యత మీరు పిలిచినప్పుడు వాళ్ళు మాట్లాడాలి, అది మాట్లాడుతుంటే అందులో నేనేమి ఇన్వాల్వ్ కాను. రెండోది ఏంటంటే ప్రధానమంత్రికి లెటర్ రాశారంట. అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తుల్లో నమ్మకం లేక వాళ్ళు కొన్ని అంశాలు డిసైడ్ చేసి వాళ్ళు కావాలని రాజకీయం చేసి ఇక్కడ ఒక పార్టీని అక్కడ ఒక పార్టీని, ఒక నిమిషం అండి, ఇక్కడో పార్టీని అక్కడో పార్టీని అనుబంధ సంస్థలుగా పెట్టుకొని తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడును టార్గెట్ చేసి కుట్ర పన్నుతున్నటువంటి రాజకీయాలు చేస్తాం. మన సినిమాలలో చూస్తాం చాలామంది. ఒక విభాగం అక్కడ ఢిల్లీలోనే మాట్లాడుకుంటారు, మీరు 3 విధాలుగా మాట్లాడండి, ఒక విధానం మేము మాట్లాడుతుంటాం, ఒక విధానం మీ సీమాంధ్రలో మాట్లాడండి, రెండో విధానం తెలంగాణలో మాట్లాడండి, ముగ్గురం కలిసి మనం రాజ్యాధికారం తీసుకుందాం. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో, సీమాంధ్ర ప్రాంతంలో, కేంద్రంలో రాజ్యాధికారం కావాలి. కాంగ్రెస్ పార్టీ యొక్క అంశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మొత్తం వీకెండ్ అయిపోయింది రాష్ట్రంలో. అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంటేరియన్లు లేకుండా వాళ్ళ అధికారంలోకి రాలేరు కాబట్టి మీరు చెప్తున్న సినిమాలో చంద్రబాబు రోల్ ఏంది? హీరోనా, విలనా? చెప్తా నేను, అది కూడా చెప్తా. అయితే అంటే డెఫినెట్గా ఎందుకంటే ఒక కుట్రపరితమైనటువంటి రాజకీయం రాష్ట్రంలో చేస్తున్నటువంటి పార్టీలు, అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలను చూస్తే డెఫినెట్గా వాళ్ళకి విలన్లాగా కనిపిస్తాం, హీరోలలాగా కనిపిస్తాం, జోకర్లలాగా కనిపిస్తాం. ఎందుకంటే టోటల్ తెలుగు వారులను కాపాడుకోలేని ఒక తపన తండ్రి చేస్తున్నప్పుడు బిడ్డల వైపు చూసుకోకుండా ఎవరి వైపు చూస్తాడండి? అది ఇక జోక్ అనుకుంటే లేకపోతే విలన్ అనుకుంటే ఎవరేమనుకున్నా పర్వాలేదు, అందరూ బాగుండాలి. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో కానీ సీమాంధ్ర ప్రాంతం తెలుగువాడు బాగుండాలి, రాష్ట్రంలో కాదు దేశంలో కాదు ఎక్కడ ప్రపంచంలో తెలుగువాడు అందరూ బాగుండాలనే ఆలోచనతో సీమాంధ్ర ప్రాంతాన్ని లెక్క చేయకుండా తెలంగాణకు మన లెటర్ ఇవ్వటం జరిగింది. దాన్ని కూడా మనం తప్పు పట్టడం కరెక్ట్ కాదు. అక్కడేం చెప్తా ఉన్నారు, ఆ లెటర్ వల్లనే తెలంగాణ ఏర్పడ్డదని అక్కడ చెప్పటం, అంత అయోమయ స్థితిలో ఎవరు లేరు, ప్రజలు గమనిస్తా ఉన్నారు. గౌతమ్ గారు, కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతున్నది, చంద్రబాబు నాయుడు చాలా మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల సంక్షేమాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఇప్పుడు పాపం అరవింద్ కుమార్ గౌడ్ గారు ఆయన టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ మనం ఎక్కువ తిట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకనంటే మనం రాజకీయ విషయాలు చర్చిస్తున్నాం, విధానాలు చర్చిస్తున్నాం, ప్రణాళికలు చర్చించాల్సిన సమయం. ముఖ్యంగా రాష్ట్ర విభజన అనేది ఒక చారిత్రక సందర్భం ఎవరికైనా సరే, అది కలవటమైనా లేదా విడిపోవటమైనా. అలాంటి సందర్భంలో ఒక రాజకీయ పార్టీ లేదా అనుభవం ఉన్నటువంటి ఎక్కువ కాలం రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక అన్ని అంశాలు విధాన అంశాలు తెలిసినటువంటి నాయకత్వం లేదా ఆ పార్టీ ఎలాంటి బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తుంది అనేది చరిత్రకి రేపు ప్రజలకి జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా. నేను చెప్తున్నా, నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రికి రాసిన లేఖలో వారు చక్రపాణి గారు అన్నట్టు ఎక్కడైతే నువ్వు సమస్యలను ప్రస్తావించి కేంద్రాన్ని ఒత్తిడి చేసి నువ్వు అధికంగా ఎక్కువ ప్రజలకు సాధించాల్సిన చారిత్రక అవసరం ఉందో అక్కడి నుంచి నువ్వు ఎస్కేప్ అయిపోయి ప్రధానమంత్రికి రాసిన లేఖలో కూడా టీఆర్ఎస్తో వైఎస్ఆర్సీపీతో కాంగ్రెస్ ప్లాన్ చేసుకుని ఇది చేసిందని రాసినావు అని అంటే నీకు రాజకీయ అవగాహన రాహిత్యం అనుకోవాలా, బాధ్యత రాహిత్యం అనుకోవాలా, ప్రజల పట్ల నీకు జవాబుదారితనం లేదనుకోవాలా, లేకపోతే సీమాంధ్ర ప్రజలు ఒకవేళ విడిపోతున్న బాధతో ఉంటే వాళ్ళు ఎక్కువ మాకు అన్యాయం జరుగుతుందనే బాధతో ఉంటే వాళ్ళ పట్ల పెద్ద
పోరాటం చేసినటువంటి చేసి వాళ్ళ పట్ల ఎక్కువ బాధ్యతగా వ్యవహరించాల్సిన బాధ్యత నుంచి విస్మరించాడు అనుకోవాలా? ఒక మాట నేను ఇంతకుముందు చెప్పాను, నేను ఒక విషయం ఏం చెప్పానంటే సిడబ్ల్యూసి సెంట్రల్ గవర్నమెంట్కి యూపీఏ ప్రభుత్వానికి పంపిన తీర్మానంలో చాలా ముఖ్యమైన అంశాలను, హైదరాబాద్ అంశాన్ని, 10 ఏళ్ళ ఉమ్మడి రాజధాని అంశాన్ని, హైదరాబాద్లో రక్షణల అంశాన్ని, పోలవరానికి ఒక జాతీయ అంశాన్ని, నీటి వనరులు, విద్యుత్ అంశాలు, ఉపాధి అంశాలు అన్ని పరిగణలో తీసుకోమని చెప్పినప్పుడు వివిధ ప్రాంతాల వివిధ రకాల లేఖలు ఇవ్వచ్చు, వివిధ రకాల చర్చ చేయొచ్చు, కానీ ఒకే ఒక చంద్రబాబు నాయుడు ఇది చంద్రబాబు నాయుడు మామూలు ఒక వ్యక్తి కాదండి. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం. నిజంగా కాంగ్రెస్ పార్టీ కనుక తప్పు చేస్తుంటే, రాజ్యాంగబద్ధ వ్యతిరేకంగా వెళుతుంటే, ఏ సీమాంధ్ర ప్రయోజనాన్ని పరిరక్షించకుండా వెళతా ఉంటే నువ్వు రోడ్డు మీదకి వచ్చి నిలదీసి ఇది సమస్యలు, నీ సమాధానం ఏంటని అడగాల. నేను అనేది అది. ప్రతిపక్ష పార్టీ అధికారంతో కొట్లాడేటువంటి బాధ్యత నీకు ఎక్కువ ఉంది, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాను. అధికార పార్టీ కన్నా నీకు ఎక్కువ ప్రజల మద్దతు ఉండొచ్చు, ఉన్న ప్రభుత్వం మీద ఉండే అసంతృప్తి వల్ల కావచ్చు, అనేక కారణాల వల్ల కావచ్చు. అలాంటి పాత్ర నువ్వు పోషించలేకపోతే రేపు సీమాంధ్ర ప్రజలకు ఏం చెప్తాడని అక్కడికి వెళ్ళి నేను ఖచ్చితంగా అడుగుతున్నాను. ఈవేళ ప్రధానమంత్రి గారికి రాసిన లేఖలో తెలంగాణ వాళ్ళు చదువుకుంటే తెలంగాణకు వ్యతిరేకం ఉంది, అది సీమాంధ్ర వాళ్ళు చదువుకుంటే సీమాంధ్రకు వ్యతిరేకం ఉంది. పాపం సీమాంధ్రకు అనుకూలం అని అనుకుంటున్నారు వీళ్ళంతా. నేను అది కూడా కాదంటున్నాను. నేను రెండుకి చెడ్డ రేవడయ్యే పరిస్థితి ఉంది. ఎందుకనంటే నీకు నిజాయితీ ఉంది, విభజనకు అనుకూలం అని చెప్పారు. నేను కూడా ఒక సోమిరెడ్డి గారు ఒక అదే ఆల్ పార్టీ మీటింగ్లో ఒక చోట చెప్పాడు, మేము ఇప్పటికీ విభజన నేను అదే ప్రశ్నించా. విభజన కట్టుబడి ఉంటే నీకు కేంద్ర ప్రభుత్వం ఒక లేఖ రాసింది. ఆ లేఖ ఏంటి? ఇదిగో విభజన బైఫర్కేషన్ చేయాలని కేంద్రం నిర్ణయించింది, ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో మేము అంశాలను కూడా పంపిస్తున్నాము, ఆ ఎజెండాకు సంబంధించి మీ పార్టీ అభిప్రాయాల్ని ఈమెయిల్లో చేయండి లేదా ప్రత్యక్షంగా వచ్చి చెప్పండి అని ఒక పెద్ద గొప్ప చారిత్రక అవకాశం కేంద్ర ప్రభుత్వం నీకు పంపిస్తే ఆ బాధ్యతల నుంచి వైదొలిగి నేను అక్కడ పోనని ప్రధానమంత్రికి లేఖ రాయటం అనేది ఒక పెద్ద చారిత్రక తప్పిదం. నేను చెప్తాను, ముఖ్యమంత్రి గారు చెప్తున్నా వినండి. ఇంతకుముందు అరవింద్ కుమార్ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నీటి సమస్యలు వస్తాయి లేదా ఉపాధి సమస్యలు వస్తాయి, ఇవన్నింటినీ పరిష్కరించేయమంటారు ఆయన. వీటన్నిటిని పరిష్కరించేయమని సమస్యలను ప్రస్తావిస్తున్నాడు. ఒకటి, అరవింద్ కుమార్ గౌడ్ గారు వాళ్ళ పార్టీని కాపాడుకోవాలని, మన సోదరుడు గౌతమ్ ఆయన పార్టీని కాపాడుకోవాలి, వాళ్ళ ముఖ్యమంత్రిని కాపాడుకోవాలనే తాపత్రయం కనబడుతుంది. ఈ రెండు పార్టీలో ఏకాభిప్రాయం లేదు, రెండు పార్టీల్లో ఒక బహురూపత్వం కనబడుతూ ఉంది. వాళ్ళు ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఉల్టా ఒక నిజానికి అంటే ఒక క్రిమినల్ యాటిట్యూడ్ కింద దీన్ని కనుక పరిగణించాలి, రాజ్యాంగ నేరం కింద పరిగణించాల్సి వస్తే మొదటి ముద్దాయి కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి అవుతాడు తప్ప చంద్రబాబు నాయుడు అవడానికి అవకాశం లేదు. ఎందుకంటున్నానంటే అధికారంలో ఉండి ఈ ప్రజల పన్నులతోటి తెలంగాణ ప్రజలతో సహా అందరి ప్రజలకు సంబంధించినటువంటి దీంతో ఉండి ఇవాల్టి వరకు ముఖ్యమంత్రిగా నువ్వు ఎందుకు నివేదిక పంపించలేకపోయినావు? ఇవాల్టి వరకు నువ్వు నీ కేంద్ర ప్రభుత్వం మీరు జాతీయ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అదే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కూర్చొని దానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి సాహసం చేస్తావను. ఇదొకటి అయినా సరే రెండు పార్టీలతోటి చూడండి, రాజ్యాంగ సంక్షోభం అనేది సృష్టించింది ముఖ్యమంత్రి. నిన్న మంత్రిమండలి కొంతమంది మంత్రులతో కూర్చున్నాడు. ఆయన ఒక ప్రాంతం మంత్రులతో మాత్రమే కూర్చున్నాడు, ఇంకో మంత్రులను కలవనని చెప్పినాడని వాళ్ళే చెప్పినారు. ఆ మంత్రులు అదే సమావేశంలో ఈ ముఖ్యమంత్రికి మనల్ని పరిపాలించే అర్హత లేదన్నాడు. మీరు రాజ్యాంగంలో ముఖ్యమంత్రి అనేటువంటి హెడ్ కింద చదివితే ఆయన కేవలం ఈ కలెక్టివ్ రిప్రజెంటేటివే తప్ప వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఉమ్మడి నాయకుడే తప్ప ఆయన నాయకుడు కాదు. సభ జరుగుతున్నప్పుడు మాత్రమే సభానాయకుడు, తర్వాత ఆయన మంత్రిమండలికే నాయకుడే. మంత్రిమండలిలో ఎవరికి అభిశంసన ఉన్నా కూడా ఆయనకు విలువ ఉండదు. అట్లాగే ఆయనకి మీరు తర్వాత మీరు దాన్ని నోట్ చేసుకుని మళ్ళీ మెరలే చెప్పండి, దానికి అభ్యంతరం అది ఇది చేసిన ముఖ్యమంత్రి ప్రథమ ముద్దాయి, దానిలో ఎవరికీ అభ్యంతరం లేదు. రెండవది ఒక మాట ఎవరో వాడినారు, తప్పించుకు పోయే ధోరణిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అసలు సమస్య నుంచి తప్పించుకు తిరిగే ప్రయత్నం చేస్తున్నాడు. నిజానికి ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికంటే ఎక్కువ బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది. ఆ ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు మనం తక్కువ అంచనా వేయకూడదు. ప్రకటన వచ్చిన మరుసటి రోజే ఆయన నుండి 1,00,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇవ్వాలి, నదుల పరిష్కరించాలి, 5 లక్షల కోట్లు ఇవ్వాలి, ఇవన్నీ చెప్పినాడు. ఎప్పుడైతే అక్కడ వ్యతిరేకత వచ్చిందో భయపడి మళ్ళీ కలుగులోకి వెళ్ళిపోయినాడు. రాజకీయాలలో నీడలను చూసి భయపడేటువంటి వాళ్ళు నిలబడలేరు. డెఫినెట్గా చేస్తారండి, కలుస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎస్, ఇక్కడ టీఆర్ఎస్ని రెచ్చగొడుతుంది, అక్కడ రాజకీయం అంటేనే అది. రాజకీయం అంటే ఓట్లు, రాజకీయం అంటే సీట్లు. దీనికి భిన్నంగా నీ పార్టీకి ఒక సిద్ధాంతం ఉండాలి. ఏ పార్టీకైనా సరే మీ పార్టీకి ఒక విధానం ఉండాలి, మీ పార్టీకి ఒక
ప్రాతిపదిక విభజన కానీ సమైక్యం కానీ ఒక ప్రాతిపదిక ఉండాలి. నువ్వు పార్టీ అధ్యక్షుడివి కూడా, కేవలం ప్రతిపక్ష నాయకుడివే కాదు. అఖిలపక్షం అంటే ప్రతిపక్ష నాయకుడు పిలవట్లే నిన్ను, మిమ్మల్ని పిలుస్తున్నది ఒక తెలుగుదేశం పార్టీ అనేటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీకి అధ్యక్షుడిగా ఉండి, మొన్నటి ఎన్నికల్లో మీ మేనిఫెస్టోలో కూడా పెట్టుకున్నటువంటి మీరు స్పష్టంగా చెప్పనుంటారు, ఇగో ఈ సమస్యలు ఉన్నాయి, ఇగో ఈ ప్రతిపాదనలు ఉన్నాయి మా దగ్గర, ఇగో 5 లక్షల కోట్లు ఇవ్వమని నేను ముందే చెప్పాను, 5 లక్షల కోట్లు ఇవ్వండి, లేకపోతే ఇంకోటి చేయండి, ఇవన్నీ చెప్పి ప్రజల బాధలను చెప్పాల్సినటువంటి బాధ్యత నుంచి తప్పించుకోవడం అనేది ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. ఈ రెండు పార్టీలు వాళ్ళ స్థాయిలో ప్రజల్ని ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి చాలా నిర్దిష్టమైన ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, నేను యాజ్ ఏ పిసిసి స్పోక్స్ పర్సన్గా ఇక్కడికి వచ్చి పార్టీ వాయిస్ మాట్లాడుతున్నాను. విమర్శలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రి మీద కూడా విమర్శలు వస్తున్నాయి. నేనేమంటున్నానంటే, ఈ రాష్ట్ర విభజన అంశం సంక్లిష్టంగా మారినప్పుడు, ఎవరి ప్రాంతానికి వాళ్ళు ప్రతినిధులుగా మాత్రమే మాట్లాడుతున్నప్పుడు, అది ఒక ముఖ్యమంత్రి కాదు, కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వచ్చే మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అందరూ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం మాట్లాడుతున్నప్పుడు ఆ ఇష్యూని ఒక్క ముఖ్యమంత్రి మీదే కేంద్రీకరించి ఆయన ఒక్కడే రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అనేదాన్ని నేను ఖండిస్తూ ఉన్నాను. అందరికీ వర్తిస్తుంది ఇది, ఒకటి పక్కన పెట్టండి. రెండో అంశం ఏంటంటే, నేను యాజ్ ఎ పార్టీ వాయిస్గా మాట్లాడుతుంది, విభజన చెయ్యాలి సమైక్యంగా ఉండాలంటే తెలంగాణ సమస్యకు పరిష్కారాలు ఏంటో చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. సమైక్య పార్టీలు అనేవాళ్ళు ఎవరైనా, అది కాంగ్రెస్ కానీ లేదా వైఎస్ఆర్సీపీ కానీ లేదా సిపిఎం కానీ, అసలు తెలంగాణ ఉద్యమానికి కారణాలు పరిష్కారం కాదు, సో సమస్యతో ఇంకొక సమస్య. బుచ్చన్న గారు ఒకటి గమనించాలి మిత్రం, ఒకటి గమనించాలి, మీ కేంద్ర నాయకత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి తీసుకున్న నిర్ణయం ఏంటంటే మేము విభజిస్తున్నాం. సో ఈ విభజన తర్వాత సమైక్యంగా పరిష్కారాలు చెప్పమని అడగలే. ఐఎమ్ సారీ, విభజనకు సంబంధించి 9 అంశాలని మిత్రమా, విభజనకు సంబంధించి 9 పాయింట్లు అని చెప్పి ఈ 9 పాయింట్ల మీద మీకు తోచిన విషయాలు చెప్పండి అని మాత్రమే అడిగినారు. మీకు యాజ్ ఏ పిసిసి ప్రెసిడెంట్గా రోడ్ మ్యాప్ అడిగినప్పుడు కాంగ్రెస్ పార్టీయే ఆయన 2 అంశాలను చాలా లెటర్లో మీకు అందరు మీడియా కూడా ఇచ్చాడు. ఒకటి, సమైక్యంగా ఉంచడాన్ని నేను కోరుకుంటున్నా, విభజన అనివార్యం అయితే ఇదిగో ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి ఆ రోజే ఒక ప్రణాళిక ఇచ్చి దాని ప్రెస్ కూడా రిలీజ్ చేశాడు. ఇప్పటికీ అదే స్టాండ్. ఇప్పటికీ ఏమంటారంటే, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేసినట్టు విషయం ఏంటంటే, ముఖ్యమంత్రిని ఖండించడానికి మనం చర్చ చేయట్లేదు ఇక్కడ. నేను ముఖ్యమంత్రిని ఒక నిమిషం, ఒక రాజ్యాంగానికి ప్రతినిధిగా ఉన్న ముఖ్యమంత్రిని ఖచ్చితంగా నేను ఖండిస్తాను. అటువంటి అందరూ ఒక్క నిమిషం నేను కంప్లీట్ చేయండి. ఖచ్చితంగా ఖండిస్తాను, ఎందుకంటే ఆయన పార్టీ ప్రతినిధి మాత్రమే కాదు, ప్రజల ప్రతినిధి. ఒకటి. రెండవది, మీ పిసిసి అధ్యక్షుడు 4 రకాల నివేదికలు ఇచ్చినా నాకు అభ్యంతరం లేదు, ఎందుకంటే ఆయన పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాడు. ఇక పార్టీలో భిన్నాభిప్రాయాలని చెప్పొచ్చు, కానీ ఒక ప్రభుత్వాధినేతగా ఉండి ప్రభుత్వ కార్యాలయంలో కూర్చొని ప్రభుత్వ ఫర్నిచర్ వాడి ప్రభుత్వంలోనే ఉండి మ్యాప్లు వేసి బొమ్మలు వేసి ఇది ద్రోహం, ఇది నమ్మక ద్రోహం, ఇది ఇంకొకటి, ఇవన్నీ ఏందండి? కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ మాట్లాడినాక మీకు మంత్రివర్గం చెప్పారు. నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటి, నేను పార్టీ ప్రతినిధిగా వచ్చాను, పార్టీ ఏం స్టాండ్ తీసుకుంటుంది సిడబ్ల్యూసి, దానికి అనుగుణంగా ప్రతి ప్రాంతంలో ఉండే దేశవ్యాప్తంగా ఉండే కాంగ్రెస్ కార్యకర్తలు దానికి కట్టుబడి ఉండాలి. ఒకటి, ముఖ్యమంత్రి గురించి ఆయన చెప్పాడు, నేను ముఖ్యమంత్రి గురించి మాట్లాడటానికి వస్తుంటే ఆయన మాట్లాడతారు ఆ విషయం. నేను చెప్తున్న అంశం దాని మీద మీరు చర్చించాలనుకుంటే ఇది చర్చ కాదన్న, ఈ సందర్భం కాదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇది సందర్భం కాదు. ఎందుకనంటే, అన్ని ప్రభుత్వ శాఖల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాల్సిన మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఆ ప్రాంతాలకే పరిమితమై మాట్లాడుతున్నప్పుడు ఒక ముఖ్యమంత్రినే టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కటి, ఉప ముఖ్యమంత్రులు అని పదే మీరు అంటున్నారు కదా, మంత్రులు ఉప ముఖ్యమంత్రులు వాళ్ళు మీ పార్టీ విధానానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. అది ఇప్పుడు సారీ, మీ పార్టీ డిసిషన్ తీసుకోక ముందు చెప్తున్నాను, ఈ ఉప ముఖ్యమంత్రి 2009 డిసెంబర్, ఒక్క నిమిషం మీరు చేతులు ఎత్తండి దయచేసి, భయం వేస్తుంది. డిసెంబర్ 9, 2009 డైవర్ట్ అవుతుంది. బైఫరికేషన్ అవుతున్నదని కేంద్రం ఒక నిర్ణయం తీసుకుని పార్టీలకు లేఖలు రాసిన సందర్భంలో ఆయా పార్టీలు ఇష్యూస్ని, పబ్లిక్ ఇష్యూస్ని
కేంద్రం ముందుకు తీసుకువెళ్తున్నాయా లేదా? సరే, ఒక ఆ నిమిషం. issue లేదు, లేదు, చర్చిస్తే లేదు, మంచిది లేదు, కానీ I'm sorry. ఒక ఇష్యూని ఇప్పుడు గౌతమ్ అడిగిన దాన్ని నేను మాట్లాడలేను, డిస్కషన్ పోదు. ఒకే వ్యక్తిని టార్గెట్ చేసి సారీ మాట్లాడితే correct కాదు. గౌతమ్ గారు No target, target లేదు. నేను అవకాశం ఇస్తారు. నేను మాట్లాడను, గమనుంటా. అంటే మాట్లాడకుండా గమ్మున ఉంటారంటే ఎవరన్నా ఒక్క నిమిషం. లేదు, ఒక్క నిమిషం. ఎవరైనా సరే మీ పార్టీలో ఒక వాయిస్, ఉప ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ 2009లో మీ పార్టీ డిసిషన్ తీసుకునేంత వరకు వాళ్ళు మాట్లాడలేదండి. 2009లో మీ ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు మాట్లాడుతున్నారు. దయచేసి మీరు దాన్ని గమనించాలి. ఇవాళ మొత్తం డిసిషన్ అయ్యి ఒక రాజ్యాంగ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత అదే రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అడ్డగోలుగా మాట్లాడడం అనేది మంచిది కాదు. అది మాత్రం మీరు చెప్తారు. ఇప్పుడు మన వీరు చెప్పిన దాని ప్రకారంగా వీరేమో చంద్రబాబు నాయుడు ఏమో పార్టీ నాయకుడు, అధ్యక్షుడు, ప్రతినిధి. ముఖ్యమంత్రి ఏమో ఆయన పదవిలో ఉండి సమైక్యవాదిని అంటూ నేను విభజనకు వ్యతిరేకం అంటూ ఆయన వ్యక్తిగతంగా చేస్తున్న వాదనలు ఏవైతే ఉన్నాయో అది కాంగ్రెస్ పార్టీ యొక్క వాదనగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేది నా భావన. ఎందుకంటే ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడడాన్ని మనం పార్టీ వాయిస్గా తీసుకోవచ్చు. కానీ ముఖ్యమంత్రి రాజ్యాంగ ప్రతినిధే కానీ పార్టీకి ప్రతినిధి కాదు. పార్టీకి ప్రతినిధి పిసిసి చీఫ్ అవుతాడు. అయితే ఇక్కడ మనము ఆయనను ఎట్లా తీసుకోవాలంటే ఆయన ఇండివిజువల్ ఇమేజ్ పెంచుకోవడానికో లేకుంటే రేపు ఆయన మనుగడ కోసమో నేను సమైక్యవాదిని, నేను విభజనను వ్యతిరేకిస్తున్నా అనేటువంటి ధోరణిలో ఆయన మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడేదేమో ఆయన పార్టీ పరంగా మాట్లాడుతున్నాడు, పార్టీ అధినేతగా మాట్లాడుతున్నాడు, పార్టీ విధానంగా మాట్లాడుతున్నాడు. ఒక ప్రాంతానికి సంబంధించిన ఉద్యమం, ఒక పార్టీ దానికి సంబంధించిన నాయకునిగా సీమాంధ్ర ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ ఏం అడగాలి, వాళ్ళ తరఫున ఏం చేయాలని మీ సూచన? ఎవరు మీరు ఒక ఉప ప్రాంతీయ ఉద్యమము, ఉప ప్రాంతీయ పార్టీగా ఈ స్థానిక ప్రజల మనోభావాలు, ఆత్మగౌరవం, మీరు చెప్పే మాటలు ఏంటి వాటిని తీసుకొని సీమాంధ్ర ప్రాంతానికి అప్లై చేసుకుంటే కానీ రాజకీయ పార్టీలు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి, ఈ సందర్భంలో ఏం మాట్లాడాలి? వాళ్ళ ప్రాంతం కోసం విభజన వలన వాళ్ళకు జరిగేటువంటి నష్టాలేంది, ఇబ్బందులేంది, వాళ్లకు ఇక్కడ హైదరాబాద్ లోపల ఎలాంటి భయాందోళనలు ఉన్నాయి. మీరు అడిగిన ప్రశ్నలోనే వాళ్ళు పంపిన లెటర్లోనే, కేంద్ర ప్రభుత్వం మంత్రులు పంపిన లెటర్లోనే ఏమడగాలో చెప్పినారు. వాళ్ళు మీకు రాజధాని ఏమడుగుతారు, ఉద్యోగుల గురించి ఏమడుగుతారు, రక్షణ గురించి ఏమడుగుతారు, ఆస్తుల గురించి ఏమడుగుతారు, అప్పుల గురించి ఏమడుగుతారో అడగండి అన్నారు. అది వాళ్ళే ఎజెండా పెట్టిన తర్వాత మళ్ళీ నారదాసు చక్రపాణి చెప్పడం వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నచ్చట్లేదు. రెండు విషయాలు మీరు గమనించాలి. వారు చెప్పిన దానిలో ఒకటి అని మీరు గమనించాలి. బొత్స సత్యనారాయణ గారు ఎట్లా మాట్లాడినా సరే ఆయన ఇద్దరితోటి కూర్చొని మాట్లాడినాడు. పార్టీ అధ్యక్షుడిగా, పార్టీ నాయకుడు. ఐ రియల్లీ అప్రిషియేట్ హిజ్ అటిట్యూడ్ అండ్ హిజ్ యాక్షన్. ఎందుకంటే ఇద్దరిని సమంగా కూర్చోబెట్టుకున్నాడు. వీళ్ళది చెప్పినాడు, వాళ్ళే చెప్పినాడు, ఇద్దరు కలిసి అధిష్టానానికి పంపాడు. ఈ స్పృహ ఇద్దరు మంత్రులతోటి, రెండు ప్రాంతాల మంత్రులతో మాట్లాడాలనే స్పృహ ఎందుకు లేదు ముఖ్యమంత్రికి? ముఖ్యమంత్రి ఎందుకని ఈ వేర్పాటు విభజనని ప్రోత్సహిస్తున్నాడు, సమైక్యత అనేటువంటి ఒక దురదను ప్రోత్సహిస్తున్నాడు అనేది ఎవరికి అర్థం కానటువంటి సమస్య. అధిష్టానంతో చంద్రబాబు కొంత లేదు, ఆయన సమైక్యంగా కోరుకుంటున్నాడు. రిజైన్ చేసిపోతే హ్యాపీ కదా, తొందరపడాల్సిన అవసరం లేదు కదా, ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. జీవోఎంలో ఉన్న ఒకటి ఇప్పుడు మీరు ఇంత చర్చ జరిగిన తర్వాత స్పష్టత తెలుస్తూ ఉంది. అంటే మన చక్రపాణి గారు లేవట్టినట్టు అంశాలు కానివ్వండి, ఇవన్నీ చూస్తే రాజకీయంగా ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ అధికార పార్టీలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ కుట్ర చేస్తూ ఉంది అనేది స్పష్టంగా. ఎందుకు కుట్ర చేస్తూ ఉందంటే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రిని తీసేయాలి, లేకుంటే ఈయన రాజీనామా చేయాలి. అది చేయకుండా ఆయన మేమనలే మాట, వాళ్ళు ఉప ముఖ్యమంత్రి అన్నాడు కుట్రదారుడు అని. సారీ, నేను ఆయన అంటలేను. అనట్లా, అంటే అధిష్టానం వాళ్ళ ఇక్కడ ఏమంటారు అధిష్టానాన్ని, వాళ్ళు అక్కడ కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారు, వాళ్ళ అధిష్టానమే తప్పు చేసింది అంటారు. మన పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు ఇక్కడ ఉద్యమం చేసిన వాళ్ళు మొదటి దోషి అని చెప్పినారు. అంటే అక్కడ వాళ్ళ పార్టీ ఎంత రాజకీయంగా నాటకాలు ఆడుతూ ఉంది. దత్తపుత్రుడు దొరికిండు, మమ్మల్ని వదిలేసిండు అని చెప్తారు కాంగ్రెస్ పార్టీ.
ఇక ఇంత రాజకీయ నాటకం ఆడుతుంటే మీరేమో కరెక్ట్ లేరు, మీ నాయకులు కరెక్ట్ లేరు, మీ ముఖ్యమంత్రి కరెక్ట్ లేరు, ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఉందో, కేవలం రాజకీయ దృక్పథంతో వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయ కుట్రను తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటుంది. రాజకీయంగా ఇప్పుడు ఇంతకుముందు చక్రపాణి గారు అన్నట్టు ఓట్లు సీట్లు అవన్నీ అంటున్నారు కదా, అన్ని రాజకీయ పార్టీలకు అది అప్లై అవుతుంది. కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి రాజకీయ నాటకాన్ని, రాజకీయ కుట్రను మేము ఎదుర్కొంటున్నాం. అంతకంటే నేను ఎక్కువ చెప్పదలుచుకోను. అంటే ఏంటి? రాజకీయ అంటే కుట్ర ఏంటి? తెలంగాణ కూడా అంటే రాజకీయ కుట్ర. తెలంగాణ మేము వాళ్ళ రాజకీయాన్ని అక్కడ కాపాడుకోవడానికి సీమాంధ్ర ప్రాంతాల్లో దత్తపుత్రుని అడాప్ట్ చేసుకున్నాడు అని చెప్పేసి వాళ్ళ నాయకుడు దత్తపుత్రుడు జగన్ దత్తపుత్రుడు తెలంగాణ ఇంతకుముందు చక్రపాణి గారు నేరుగా చెప్పింది, ఆయన చాలా బాగా మాట్లాడిండు, 4 లక్షల కోట్లు అడిగిండు తెలంగాణ ఆ ప్రాంత వాసులకు ఇవ్వండి అని చెప్పిండు. ఇప్పుడు మనం ఊరికే అక్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్ పేపర్ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారు? నంబర్ 1, ఈ 1,00,000 మాట్లాడుతుండొచ్చు బయట వీధిలో, అవన్నీ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కాగితం మీద ఏం చెప్పినాడనేది ప్రధానం. అదే సమయంలో ముఖ్యమంత్రి గారు కాగితం మీద ఏం చేసినాడనేది నాకు ఇంపార్టెంట్. రైట్, ఓకే. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు? లెటర్లు రాసిన సార్, విభజన ఆపుమని లెటర్లు రాసింది ఒక చంద్రబాబు నాయుడే కాదు, ముఖ్యమంత్రి రాసినాడు. విభజన ఆపమని చెప్పలేదు, విభజన కట్టుబడి ఉన్నాం, కానీ వాళ్ళకి న్యాయం చేయండి, వాళ్ళకి న్యాయం చేసే పరిష్కారం ప్రధానమంత్రి. ఏం న్యాయం అనేది ఇప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి ఏం న్యాయం అంటుండు, వాళ్ళ మంత్రులు ఏం న్యాయం అంటారు, చంద్రబాబు వాళ్ళు ఏమంటున్నారు? అది కాదు, వాళ్ళని అడ్రస్ చేశారా? అడ్రస్ చేశారా? ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి లెటర్ అడ్రస్ చేశారా? చేయలే కదా. వాళ్ళకి న్యాయం చేయాలి అనేది చేసేటోడు కరెక్ట్ లేకుంటే నేనేం చెప్తాను? కరెక్ట్ లేకుంటే ఇంకా పంచాయతీ ఏమింటాడు? మొత్తం ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర, కేంద్ర ప్రభుత్వం వాళ్ళది, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళది. పంచాయత్ తెంపేటోళ్ళు ఆ పంచాయత్ తెంపేటోళ్ళ కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ వాదన ఎవరు చేస్తాడండి? వాళ్ళంతా కుట్రతోని కూర్చున్నప్పుడు పంచాయత్ చెప్పేటోళ్ళు కరెక్ట్ లేదు, పెద్ద మనిషి ఎట్లా? చాలా స్పష్టత. విభజనకి మేము అనుకూలం, ఒక స్పష్టత కదా రాజకీయంగా. అనుకూలం అంటే ఇతర అంశాలు ఏంటి? పాలనా ఉత్తరాంధ్ర ప్రాంతం ఏంటి, రాయలసీమ పరిస్థితి ఏంటి, హైదరాబాద్ సమస్య ఏంటి, వాటర్ సమస్య ఏంటి, ఉపాధి సమస్య ఏంటి, కొత్త అభివృద్ధి సమస్య ఏంటి, లేకపోతే విద్యాలయాలకు సంబంధించిన అంశాలు ఏంటి, ఏదైతే ఆల్రెడీ జీఓఎం ఒక నోట్ పంపింది 11 అంశాలతో, ఆ నోటు మీద తెలుగుదేశం పార్టీ ఒక అభిప్రాయం చెప్పొచ్చు కదా. విభజనకు అనుకూలం అన్నప్పుడు సమైక్యం అన్న వాళ్ళు చెప్పలేకపోవచ్చు, విభజనకు అనుకూలం అనే వాళ్ళు చెప్పొచ్చు కదా అని నా పాయింట్. అది కాంగ్రెస్ పార్టీ ఆ విషయం చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ మొదటి రోజే లెటర్ ఇచ్చినప్పుడే వినండి, ఒక మాట వినండి, లెటర్ ఇచ్చేటప్పుడే మేము సమైక్యాన్ని కోరుకుంటున్నాము, అయినా మీరు కనుక విభజించాలనుకుంటే ఈ అంశాలు చేయండి అని ఒక లెటర్ ఇచ్చాడని చెప్తున్నాను నేను. ఇప్పటికీ మీరు విభజనకు అనుకూలం అని ఇప్పటికీ చెప్తూ సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు లేఖపూర్వకంగా ఇవ్వకపోతే మీరు ఆ ప్రజల పట్ల ఏం జవాబుదారితనంగా మీకు ఒకటి ముఖ్యమంత్రి ఇప్పటికే నేను చెప్తున్నా, తెలంగాణ ఇచ్చినది కాంగ్రెస్ పార్టీ, రేపు సీమాంధ్ర ప్రజలకి వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ. ఒక్క మాట సార్. లేదు, చాలా కరెక్ట్గా చెప్పినారు. రాజ్యాంగాన్ని అగౌరవపరిచినట్టు ప్రవర్తిస్తున్నారు వాళ్ళు. ఒక రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తున్నారు వాళ్ళు. రెండవది రాజకీయ దిగజారుడుతనానికి పాల్పడుతున్నారు. నిజంగానే వాళ్ళు ఆ మాట మీద నేను ఇప్పటికీ చెప్తున్నా, టెక్నికల్గా వాళ్ళు ఒకటే లెటర్ ఇచ్చినారు. ఎందుకని మీరు ఈ సీమాంధ్రలో ఈ సమస్యలు మీరు ఇచ్చిన లిస్టుకి ఏకు ఇది సమాధానం, బీకి ఇది సమాధానం, సికి ఇది సమాధానం, 9 సమాధానాలు రాస్తే అయిపోయేది. చిన్న పార్టీ అండి మజ్లిస్, ఒక్క హైదరాబాద్కే పరిమితం. వాళ్ళు ఒక 50 సూచనలు చేసినారు. ఒక ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యాంగ విధిని ఒక రాజకీయ పార్టీ నిర్వహించడం అంటే మజ్లిస్ని చూసి నేర్చుకోవాలి. తెలుగుదేశం పార్టీ డెఫినెట్గా నేర్చుకోవాలి. వాళ్ళ సంబంధం లేదు. చెప్పండి టైం అంటే జనరల్గా ఈ రాష్ట్ర రాజకీయాలు దాని గురించి రాష్ట్ర ఇవాళ ఉన్న ప్రజెంట్ పొలిటికల్ సర్కమ్స్టెన్స్లో రాజకీయ పార్టీలు ఇంకా కొన్ని తెలిసినా సరే క్లారిటీ రాలేకపోతున్నాయి, క్లారిటీ ఉన్న పార్టీలు బయటికి మాట్లాడలేకపోతున్నాయి. ఇవాళ కనిపిస్తున్న దృశ్యం ఇది. కేంద్ర ప్రభుత్వం మాత్రం అడుగులు ముందుకే వేస్తున్నది. రాబోయే నెల డిసెంబర్ నెల నాటికల్లా తెలంగాణ విషయంలో తెలంగాణ బిల్లే రావచ్చనే చర్చ కూడా బలంగా జరుగుతున్నాయి. ఇది ఇవాళ చర్చ. మరో చర్చలో కలుద్దాం. చూస్తున్న విజిక్స్, ప్రతి దృశ్యం ప్రజల పక్షం.